నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రేతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట 19వ శ్లోకము. అనాదం తం విదిత్వైవ గయా శ్రాద్ధమచీకరత్ యస్మిన్ తీర్థేతు సంయాతి తత్ర శ్రాద్ధమవర్తయేత్. అతడు దిక్కులేని వాడని తలంచిన గోకర్ణుడు అతనికి గయ్యందు శ్రాద్ధ కర్మలను ఆచరించెను. తాను వెళ్ళిన ప్రతి పుణ్యక్షేత్రమునందును అతనికి శ్రాద్ధములను పెట్టుచుండెను. 20వ శ్లోకము. ఏవం బ్రహ్మన్ స గోకర్ణః స్వపురం సముపేయివాన్ రాత్రౌ గృహాం గణే స్వప్తుం ఆగతో రక్షితపరైః. అతడు తిరుగుచూ తన నగరమునకు చేరుకొనెను. రాత్రి సమయముల యందు ఎవరికి కనపడకుండా నిద్రించుటకై నేరుగా తమ గృహము యొక్క ఇంటి ముంగులి యందు చేరుచుండెను. 21వ శ్లోకము. తత్ర సుప్తం స విజ్ఞాయ ధుందుకారీ స్వబాంధవం నిషీదే దర్శయామాస మహారౌద్రతరం వపుః. అక్కడ తన సోదరుడు నిద్రించుటను గమనించిన దుందుకారి ఒక అర్ధరాత్రి సమయమందు అతనికి తన వికృత రూపమును చూపించెను. ధన్యవాదములు.